అందరం కలిసి చదువుకుందామా? 11వ అధ్యాయము హెబ్రీ గ్రంథం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. గట్టిగా దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయన కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చెడుకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాడు గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయునుడా అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. ఆత్మదేవుడు మనలను సంధించునుగాక. నేను సాలిడ్గా ఒక 40 minutes వాక్యం అందించడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, దేవుని మాటలు ప్రభు ఈ మాటలు ఎవరికైతే ఇస్తూ ఉన్నాడో తీసుకుంటే మీరు ఈ సంవత్సరం చాలా గొప్ప ధన్యులు అవుతారు. హల్లెలూయా. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్తమానం. దేవుని ప్రత్యక్షత డిఫరెంట్గా దేవుడు ఆలోచన రేకెత్తిస్తూ ఉంటాడు. నోవహు గురించి 7వ వచనంలో చెబుతూ అన్నాడు, ఇది విశ్వాస వీరుల పట్టిక 11వ అధ్యాయం మనందరికీ వ్రాసినటువంటి మాటలు. అయితే ఇక్కడ నోవహును గురించి చదువుతున్నప్పుడు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి నీతి కలుగు నీతికి వారసుడాయను. అందరూ చెప్పండి, నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి. హల్లెలూయా. అది వరకు చూడని సంగతులను గూర్చి నోవహు హెచ్చరింపబడ్డాడట. మనుషులు హెచ్చరించిన హెచ్చరిక వేరు, దేవుని హెచ్చరిక వేరు. హల్లెలూయా. ఈరోజు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంగతులు మనకు తెలియవు. మన ఆలోచన పరిమితం, దేవుని ఆలోచన అపరిమితం. హల్లెలూయా. దేవుడు పాయింట్ ఏ నుంచి పాయింట్ Z వరకు అట్ ఎ టైం చూస్తాడు ఆయన. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ Z ఉంది. నీ జీవిత ఆరంభం ఏ అయితే, తొలిదినం తల్లి గర్భంలో నుంచి పడింది ఏ అయితే, జీవిత ముగింపు రోజు 80, 75 సంవత్సరాలు లేదు 90 సంవత్సరాలు, ఆ చివరి దినం Z అయితే, ఈ దినాలన్నిట దేవుడు ఎట్ ఏ టైం చూడగలడు. వరనావుజంగా. హల్లెలూయా. 23వ సంవత్సరంలో అంటే ఈ 2023వ సంవత్సరంలో ఐర్లాండ్లో ఉండినాను. యూకేలో దేవుని మాటలో సంఘాల్లో చక్కగా దేవుడు వాడుకున్న తర్వాత ఈ ఫ్లీట్వుడ్ తర్వాత బ్లాక్పూల్ తర్వాత పౌల్టన్ తర్వాత ఈస్ట్బౌర్న్ అనేటువంటి ప్రదేశాల్లో దేవుని మాటలు చెప్పి 4-5 సంఘాల్లో. ఆ తరువాత ఒక స్నేహితుడు రమ్మంటే అక్కడ ప్రెస్బిటేరియన్ చర్చ్లో మాట్లాడడానికి నేను వెళ్ళాను. బెల్ఫాస్ట్లో దిగి యూకే వీసా ఉంటే ఐర్లాండ్కి మళ్ళీ వీసా అవసరం లేదు, అంతే కదా. యూకేలో వీసా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు అక్కడ స్కాట్లాండ్కి విజిట్ చేయొచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకా దాని యునైటెడ్ కింగ్డమ్ అంతా కూడా తిరిగి రావచ్చు. సో దేవుని బిడ్డలారా, ఐర్లాండ్ వెళ్ళినప్పుడు దేవుని మాటలు ప్రకటించి వస్తూ ఉన్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు సమయం దొరికితే అక్కడ బెల్ఫాస్ట్ నుంచి వెళ్ళేటప్పుడు క్రాస్ అయ్యి కెల్స్ అనేటువంటి ప్రాంతం వెళ్ళేటప్పుడు ఏమైందనంటే ఒక మంచి సముద్ర తీరం కనబడింది.
ఇది ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళి దానిని చూపించినారు. అక్కడ టైటానిక్ ఓడకు సంబంధించిన నిర్మాణం జరిగిన స్థలం. హల్లెలూయా. టైటానిక్ ప్రపంచానికి మంచి థ్రిల్ అయినటువంటి ఒక మూవీ. దేవుని బిడ్డలారా, ఈ సంగతులు నేను అక్కడ మ్యూజియంలో చదివినప్పుడు భలే ఆసక్తి అనిపించింది. 1912వ సంవత్సరం అనుకుంటా, బహుశా ఏప్రిల్ 10వ తారీఖున ఆ టైటానిక్ని నిర్మాణం చేసిన తర్వాత నేలలోనికి లాంచ్ చేసినారు. అది తొలి రోజు నాకు తెలిసి. అయితే ఎప్పుడైతే దీనిని గురించిన నేను సంగతులు తర్వాత ఆ స్థలంలో ఆ సముద్రం దగ్గర అది ఎక్కడ నిర్మించారో అదంతా చూస్తూ ఉండినప్పుడు అదొకలాగా అనిపించింది, హిస్టరీ. తర్వాత నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు బెంగళూరులో బ్రిగేడ్ రోడ్లో ఉన్నటువంటి ఒక పెద్ద సినీ థియేటర్లోనికి ఫ్రెండ్ అదే నన్ను ఫస్ట్ సారి సినిమా థియేటర్ తీసుకొని వెళ్ళడం, టైటానిక్ చూడడానికి తీసుకొని వెళ్ళినాడు. తర్వాత మరలా ఇంకెప్పటికీ నేను మూవీకి ఏ థియేటర్కి వెళ్ళలేదు. ఫస్ట్ అండ్ లాస్ట్. నేను రాను అని అన్నాను. కాదులే రా అని అన్నాడు. సరే, టైటానిక్ అనేటువంటి ఏదో విచిత్రమైన స్టోరీ చెప్తున్నాడని చెప్పి తర్వాత ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్కి ఒకసారి రమ్మన్నారు కొంతమంది. నో, ఇంక నేను వెళ్ళనని తీర్మానం చేసుకున్నా, నీకు వెళ్ళలే. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అబౌట్ ఇట్స్ మేడ్ ఇన్ ఓయేజ్, అది సముద్రంలోనికి దాన్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. అందరూ చాలా థ్రిల్గా ఉన్నారు. కారణం ఏంటంటే దాని యొక్క విశిష్టతలు చాలా విభిన్నమైనవి. వాళ్ళు అన్నారు, ప్రపంచంలో సముద్రాలలో ఇలాగ తేలి ఆడుతూ వెళుతూ ఉన్నటువంటి నౌకా వస్తువు ఈ భూమండలం మీద దీనికంటే మించింది లేదని అన్నారు. నిజమే ఆ మాట. ఎందుకనంటే టైటానిక్ యొక్క పొడవు సుమారుగా 3 ఫుట్బాల్ గ్రౌండ్లంతా పొడవు ఉంటుంది. అది ఒక ఫుట్బాల్ గ్రౌండ్ చూసారా మీరు? అలాంటి 3 ఫుట్బాల్ గ్రౌండ్లు కలిపితే ఆ ఓడ అంత పొడవు అన్నమాట. చాలా స్టైర్ కేసులు ఉంటాయి. కొన్ని వేల మంది అందులో ప్రయాణం చేయగలరు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, హాస్పిటల్ ఉంటుంది. ఎవరైనా చనిపోతే మరలా వాళ్ళని అంత్యక్రియలు జరిగించి లోనే ఎమర్జెన్సీ సర్జరీలు ఇవన్నీ చేసేటువంటి శాఖల యావత్తు, ఇక అదొక వేరే ప్రపంచం అన్నమాట. తొలి ప్రయాణంలో ఏం చేసినారనంటే అందరికీ అవకాశం లే. బాగా వరల్డ్లో రిచెస్ట్ పీపుల్, బాగా పరపతి, పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్, వీళ్ళకి అవకాశం ఇచ్చి ఒక 2000 మందికి దానిలో ఫస్ట్ టైం టికెట్లు ఇచ్చి వాళ్ళని పిలిచి ఎక్కించినారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇంతటి సంగతిని దాదాపు ఎలాగుంటుందనంటే దీని గురించిన ఆలోచన, దీని గురించిన తలంపు మనుషుల్లో ఒక 110 సంవత్సరాలు వరకు కూడా ఇలాంటి విధమైనటువంటి థ్రిల్తో ఉండినటువంటి నిర్మాణం, కట్టడం, ప్రయాణం చేసే నౌకలే. వాళ్ళు దానిని చూచి చాలామంది ఏమన్నారనంటే ద సేఫెస్ట్ షిప్ ఎవర్ అపాన్ దిస్ ఎర్త్ అని అన్నారు. దీనిని ముంచడం ఎవడి వల్ల సాధ్యం కాదు, ఇది ఎన్నడూ కూడా బ్రేక్ అవ్వడం ఎవడి వల్ల కాదు అని అన్నారు. అంతటి బలమైనటువంటి ఒక పెద్ద నౌక. అసలు ఆ ఇంజనీరింగ్, ఆ టెక్నాలజీలు అవన్నీ చూస్తే, వాళ్ళు వాడినటువంటివన్నీ చూస్తే, చేసిన విధానం, దేవర్ మార్వల్. వాళ్ళందరూ థ్రిల్ అయిపోయినారు, ఆశ్చర్యపడిపోయినారు, విభ్రాంతి నొందినారు. ఆఖరికి తొలి రోజు చాలా చక్కగా ఆ నేలల్లో అది లాంచ్ అయి వెళుతూ ఉంటే కేరింతలు కొట్టినారు. బెలూన్స్ ఎక్కడికక్కడ, అన్ని రకాలైనటువంటి క్రొత్తదనం. దానికి మంచి కిక్ ఆఫ్ అయింది. అది నేలల్లోనికి ఒక రోజు బాగా గడిచింది. 2 రోజులు ఇంకా చాలా థ్రిల్గా అనిపించింది వాళ్ళకి. 3 రోజులు అదొక దాని గురించి వాళ్ళు వర్ణనాతీతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, కొన్ని రోజులు ప్రయాణం అది. అయితే 4వ రోజు దానిలో వెళుతూ ఉన్నారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు. అద్భుతమైనటువంటి నావికుడు అతను. కానీ వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి మార్గంలో ఆ పైనుంచి ఓడలు వస్తూ ఉన్నాయి,
ఇంకా వేరే వాళ్ళు వస్తూ ఉన్నాయి, బోట్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళు తరచుగా వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ రూటు అటువైపు వెళ్ళొద్దు, జాగ్రత్త అనుకుంటూ చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాం అని చెప్పినారు. ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పదే 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 హెచ్చరికలు చేస్తున్నారు. ఆ నావికుడు ఏం చేసినాడో చెప్పనా? ఎవరో చెప్పేది, ఇది నంబర్ 1 టైటానిక్ డ్రైవర్ని నేను, చాలా అనుభవం ఉన్నటువంటి నావికుడు నేను. వీఆర్ హ్యావింగ్ టైటానిక్. అతడు చాలా టీవీగా, చాలా ప్రౌడ్గా దాన్ని డ్రైవ్ చేస్తా ఉన్నా. వాళ్ళకి తెలియదులే, ఇది చాలా పెద్ద వాడ, దీనికి చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి, దీనికి చాలా టెక్నాలజీ ఉంది అనుకుంటూ చాలా హుందాగా పోనిస్తా ఉన్నా. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, దేవుని బిడ్డలారా, ఇంకొంచెం వారు ముందుకు వెళుతూ ఉన్నా. అయితే నేను అంటూ ఉన్నాను, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం, చాలా ఇంపార్టెంట్గా మేము ఈ ప్రయాణంలో పెద్ద మంది సెలబ్రిటీలతో వెళ్తా ఉన్నాం. మిగతా వాళ్ళన్నీ వేరు, మాది వేరు. అందరూ కూడా టీవీలో దీని గురించినటువంటి స్క్రోలింగ్స్, తర్వాత దాని యొక్క థ్రిల్ ఇదంతా కూడా వర్ణిస్తూ ఉన్నారు. 1 వారం రోజుల నుంచి వెళుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, అతను అనుకుంటా ఉన్నాడు, ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళొద్దని ఎవరైతే చెప్పినారో అతడు పడచెవిని పెట్టి అదే మార్గం గుండా ముందుకు వెళ్తున్నా. అతనికి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, మంచు కొండలు ఉన్నటువంటి ప్రాంతానికి ఓడ వెళుతుంది. ఒక పెద్ద మంచు కొండ ఈ ఓడకు ఎదురుగా వస్తూ ఉండేటప్పటికి అతడు దానిని తప్పించే క్రమంలో సడన్గా అతడు క్రాస్ చేస్తూ దాన్ని త్రిప్పినాడు. అది అతను ఆ విపత్తును తప్పించే క్రమంలో వెనకనే నీళ్ల కలర్లో ఉండినటువంటి ఇంకొక మంచును గురించి ఒక చిన్న విషయం చెప్తాను. పడిన వెంటనే తుడిచేస్తూ ఉంటే, ఫారెన్లో వాళ్ళు తుడిచేస్తూ ఉంటారు రోడ్ల మీద, కార్ల మీద, అప్పుడు అది గట్టిగా ఉండదు. వెంటనే తుడిచేస్తే వెంటనే తొందరగా అది బ్రేక్ అయిపోతా ఉంటుంది. అలా కాకుండా పడిన తర్వాత సమయం గడిచింది అనుకోండి, చాలా స్ట్రాంగ్ అయిపోద్ది అది. అందువల్ల ఒక పెద్ద కొండ వెనక భాగం నుంచి ఇతడు ఇలా క్రాస్ చేసి ఓడను తిప్పేటప్పటికి అది అతను చూసుకోలేదు, టాక్ మని ఒక్కసారి ఆ కొండను ఢీకొట్టింది ఈ టైటానిక్. భయంకరమైనటువంటి శబ్దంతో, దేవుని బిడ్డలారా, ఆ ఓడకు జరగవలసినటువంటి నష్టం, పెను విపత్తు, అన్థింకబుల్, మనుష్యులు లోన ఉన్న వారందరూ ఒక్కసారిగా అలకల్లోలానికి లోనైపోయినారు. ఐస్బర్గ్ గది కొట్టిందనేటువంటి మాట విన్నా. ఏం చేయాలో నావికుడికి అర్థం కాలే. లైఫ్ బోట్లు ఇవన్నీ, వీటి కొరకు మనుషులు వెతుకులాడుతూ గందరగోళం అయిపోయి అది కొంచెం దెబ్బతిని లోనకు మునుగుతుందనేటువంటి సూచనలు దానికి తెలియపరచబడినప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటనంటే, మ్యాక్సిమం కేవలం ఎవరైతే ప్రాణాలతో దూకేసినారో సేఫ్టీ కోసం వాళ్ళు తప్ప దాదాపు 1500 నుంచి 1700 మంది వరకు పెద్ద సెలబ్రిటీలు, ధనికులందరూ కూడా సమాధి అయిపోయినారు. మంచులో వాళ్ళు ఆ సముద్రంలో కలిసిపోయినారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని బిడ్డలారా, దీనిని గురించి నాకు అర్థమైనటువంటి సంగతి ఒకటే. దేవుడు ఈ టైటానిక్ ద్వారా నాకు నేర్పినటువంటి ఆ సంగతి నేను గ్రహించుకున్నది ఏంటంటే, ముందున్నటువంటి అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరిక పొందినాడు నోవహు. హల్లెలూయా. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది జీవిత ప్రయాణం, విశ్వాస యాత్ర. ఈ లోకంలో మనిషి జీవితం ఎలా ఉంటుందనంటే, అది వరకు చూడని సంగతులు కొన్ని మనకు తెలియవు. మనం అనుకుంటాం మనకు తెలిసిందే యావత్తు అనుకుంటాం. నాకు జ్ఞానం ఉంది, నాకు టాలెంట్ ఉంది, నేను స్ట్రాంగ్, వీళ్ళకేం తెలుసులే పిచ్చోళ్ళు, తండ్రి ఏం చెప్తాడులే, తల్లి ఏం చెప్తుందిలే, ఇదిగో ఈ సేవకుడు ఎలా చెప్తాడు,
దేవుని బిడ్డలారా, హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పుడు ముందు నడిచిన వారు వెళ్ళినటువంటి విపత్కర పరిస్థితులు చెబుతూ ఉన్నప్పుడు వీళ్ళకి అర్థం కాదు. దే డు నాట్ నో వాట్ ఈస్ కమింగ్. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి జీవితంలో డెడ్ ఎండ్ అనేటువంటిది వస్తుంది. దారి తెలియదు, ఆఖరికి అక్కడ చిక్కుబడతావు, కొట్టుకుంటావు. కొన్ని పరిస్థితుల్లో కాని మార్గాలకు డిటూర్ అయిపోతుంది జీవితం. అపవాదాల మళ్ళిస్తాడు. పెను తుఫానుల్లో జీవితం చిక్కుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని వాక్యం నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈ నావికుడు గనుక నిజంగా నోవహు దేవుని చేత హెచ్చరిక పొందగానే దానిని తీసుకున్నాడు. అతడు భయభక్తులు, హోలీ ఫియర్ హి గాడ్ and he took it into action what God hath said or warned him about the future calamity గురించి చెప్పినప్పుడు అతడు జాగ్రత్త పడ్డాడు. ఈ సంవత్సరం నీ జీవితం ఒక మంచి హుందాగా, జయకరంగా, దేవునికి ప్రియంగా, ఆశీర్వాద కారణంగా నీ జీవితం వెళ్ళడానికి గాను నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు పలు పర్యాయాలు మనల్ని హెచ్చరిక చేస్తుంటాడు. కృపగల దేవుడు ఆయన, దయగలిగిన దేవుడు. పడచెవున పెట్టకూడదు. నా కుమారుడా, నీ తల్లి చెప్పు ఉపదేశమును నీవు తీసుకో, ఆలకించు, లోబడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నిజంగా నేను అనుకుంటూ ఉన్నాను, ఇంత పెద్ద ట్రాజడీ జరగడానికి కారణం ఒకటే. ఓన్లీ వన్ మెసేజ్ దట్ టైటానిక్ డిడ్ నాట్ హీడ్. దే ఇగ్నోర్డ్ ద వార్నింగ్స్. వార్నింగ్, 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 హెచ్చరిక, హెచ్చరిక, హెచ్చరికలను ఒకటి తర్వాత ఒకటి వారు పెడచెవిన పెట్టి వీఆర్ ఇన్వెన్సిబుల్ టు సింక్ అని అనుకున్నారు. మేము మునగం, మేము ఉంచబడమని అనుకున్నారు. నాకు అనిపించింది, ఓ కెప్టెన్, ఆ టైటానిక్ నడిపినటువంటి నావికుడా, ఒక్కసారి గనక నువ్వు దీనుడివై తగ్గించుకొని వినయ మనసుతో ఆ హెచ్చరికలు తీసుకొని ఉంటుంటే, నీ వెళ్ళేటువంటి దారి విషయంలో కొంచెం నువ్వు వేరే ప్రక్కకు వచ్చిండుంటే నీ యొక్క పర్యవసానం, నీ గమ్యం ఎంత బాగుండేది. కుటుంబములారా, చాలాసార్లు మనం కూడా దేవుడు కొన్ని మనలను పాడు చేసే వాటి విషయంలో, పాడు చేసేటువంటి సంబంధాల విషయంలో, పాడు చేసేటువంటి ప్రవర్తన విషయంలో, మనలను అపవాది వేసినటువంటి ఉచ్చుల విషయంలో, ట్రాప్స్ విషయంలో, దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, నాకెవరు చెప్పేది, నాకేం అవసరంలే, కానీ నేను మునిగిపోనాను అనుకుంటాం. మనస్సులో దేవుడు ఒక విధమైన కాని వాటి వైపు వెళుతూ ఉన్నప్పుడు ఒక అసమాధానం, ఒక అశాంతి, ఒక గలిబిలి, ఒక అల్లకల్లోలం, ఒక స్పష్టత లేని పరిస్థితి, ఒక గమ్యం ఎరుగని పరిస్థితి, ఒక విధమైన సోమరితనం, ఒక విధమైనటువంటి దేవుని బిడ్డలారా స్పృహ లేనటువంటి ఒక మందత్వం మనిషిని ఆవహిస్తారు. దాని అర్థం ఏంటో చెప్పన, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మెల్లనైన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు, మానక మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమాధానాన్ని తొక్కిపట్టేస్తాను, ఆ అశాంతిని ఏదో ఒక విధంగా తమాయించుకొని ముందుకే వెళతానని అంటే గనక పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. నోవహును గురించి చదువుతున్నప్పుడు, నోవహు ఎంత గొప్పవాడవయ్యా నువ్వు, అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరిక నొందావా నీవు? నీకు కూడా కుమారుడా, కుమార్తె, ఈరోజు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, అది వరకు నీకు చూడని సంగతులను గురించి దేవుడు మానక హెచ్చరిక చేస్తున్నాడు. ఇట్ ఈస్ గుడ్ టు టేక్. దెర్ ఆర్ సమ్ డివైన్ వార్నింగ్స్ ఫర్ us ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్స్. తీసుకుంటావా? మంచిది. ఆ టైటానిక్ నడిపేటువంటి క్యాప్టెన్ అనుకున్నాడు, వాళ్ళకిలే ఆ కొండలో, నాకు కాదని అనుకున్నాడు. నాకెవడు ఆలోచన ఇస్తాడని అనుకున్నాడు. నాలో ఏ బలహీనత, ఈ టైటానిక్లో ఏ బలహీనత లేదని అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, రాజీపడి జీవించినాడు, ఎంత కేర్లెస్గా ప్రవర్తించినాడు, రెస్పాన్సిబిలిటీ లేకుండా. దాని అంతటికి కారణం ఏంటో చెప్పన, అతనిలో ఉన్న అహం, గర్వం అతని కన్నులకు
సత్యాన్ని, సంగతిని, వాస్తవికతను, విపత్తును తెలియనీయకుండా అది మూసింది. బ్రైడ్ విల్ డూ దట్. గర్వం కుటుంబంలో అంచేత నేను అంటూ ఉన్నాను, మనం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నోవహును పోలి నాకు అనిపించింది. ఆ మాటలు చదవగానే ఒక మాట నాకు గుర్తొచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనములో ఈ మాట ఉంది. నా వైపు చూడండి, రాసుకొని తర్వాత చూద్దురు. ఏమంటాడనంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. అందరూ చెప్పండి, జాగ్రత్తగా చూచుకొనవలెను. మళ్ళీ చెప్పండి, జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలుచున్నావు, నువ్వు నిలుచున్నానని తలంచుకుంటున్నావు, గుడ్. దేవుడు నిలుపుదలను తీసుకొని వచ్చినాడు, స్టడీ చేసినాడు జీవితాన్ని, గుడ్. కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఒక హెచ్చరిక పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. 32వ కీర్తనలో మాట కూడా నా జ్ఞాపకానికి ప్రభు తెచ్చినాడు. ఆ మాటను కూడా నేను మీ కొరకు చదువుతున్నాను. 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, హిస్ ఐస్ విల్ గైడ్ యూ. ఆయన కన్నులే నిన్ను నడిపిస్తాయట. నడవలసిన మార్గం, ప్రస్తుతం నువ్వు వెళుతూ ఉన్న మార్గం నడవలసిన మార్గం కాదేమో, సేఫెస్ట్ పాత్ కాదేమో, దేవుడు డిజైన్ చేసింది, దేవుడు అసైన్ చేసినటువంటి దారి కాదేమో. ఒకసారి ఆలోచన చేయి. ప్రభు అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను. నోవహుకు ఆయన బోధించినాడట. ఆ మాటలు నేను చదివితే, నోవహు నిజంగా నువ్వు ఎంత వినయమనస్కుడు అని అనిపించింది. దేవుని కుటుంబంలారా, ఈ ఉదయకాలం నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల యొక్క కారణం ఏంటో చెప్పిన, అది వరకు చూడని సంగతులను గురించి దేవుడు హెచ్చరిక చేస్తాడు. రాలేదు, జరగలేదు, తొందరపాటుతనం నీకు అర్థం కాలేదు. నేను కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి లాంగ్ డ్రైవ్లో వెళుతూ ఉన్నప్పుడు ఈ హైదరాబాదు ఓఆర్ఆర్ ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్, చాలా బాగుంటుంది రూటు. స్పీడ్ లేపుతుంటే లెగిసిపోతూనే ఉంటుంది. తర్వాత ఇటు రామచంద్రపురం మా బిడ్డ ఊరు వెళ్ళేటప్పుడు కారు చాలా ఒక్కోసారి స్పీడ్ వెళ్తూ ఉంటాను. హైవేలో వెళుతున్నప్పుడు 100 దాటగానే టంగ్ మన కొడతా ఉంటుంది అది లోన. అయినా వెళుతున్నా మళ్ళీ టంగ్ మన కొడతాం, శబ్దం కొడతా ఉంటుంది. అంటే 100 దాటావు జాగ్రత్త అని. మళ్ళీ దానిని కొనసాగించి అలాగే 100లో 120, 140 వెళుతున్నాను అనుకోండి, టంగ్ టంగ్ మన కొట్టేదల్లా ఆ శబ్దంతో పాటు స్క్రీన్ మీద యువర్ లిమిట్ స్పీడ్ ఈజ్ ఎక్సీడింగ్ అని ఇస్తాడు. జాగ్రత్త, నువ్వు చాలా కంట్రోల్లో లేనటువంటి స్పీడ్కి వెళుతున్నావేమో. ముందున్నటువంటి పరిస్థితులు ఒకవేళ అదుపు తప్పితే పర్యవసానాలు చాలా బలంగా ఉంటాయి, దెబ్బతింటావు, జాగ్రత్త అనే ఒక స్పృహ. దానిని తొక్కిపట్టి దేవుని బిడ్డలారా వెళ్ళాననుకోండి, అనాలోచితంగా వెళ్ళాననుకోండి, ఎమరపాటుతో వెళ్ళాననుకోండి, మైకంతో వెళ్ళాననుకోండి, ఫినిష్. నోవహు దేవుని మాటలకట అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరిక చేస్తే దానిని తీసుకున్నాడు. హీ ఒబేడ్ అండ్ హీ బిల్ట్ అన్ ఆర్క్. దేవుడు చెప్పినట్లే 120 సంవత్సరాలు అతడు ఓడను నిర్మాణం చేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ కుటుంబములారా, ఈరోజు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా స్నేహితుడు విశ్వనాథ్ ఈ లాస్ట్ డిసెంబర్లో 27వ తారీఖున, అంటే పండుగ అయిపోయింది, చిన్నప్పుడు 9-10 సంవత్సరాల ప్రాయం నుంచి మేము కలిసి పెరిగాం. కానీ మార్నింగ్ ఉదయం లేచి బ్రష్ చేస్తూ చైర్లో అలా కుప్పగూలిపోయినాడన్నా, తర్వాత కింద పడిపోయినాడన్నా. అన్నయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కల్లా డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ప్రాణం లేదు, అవకాశం లేదు అన్నారన్న. సుధాకర్ అన్న కొడుకు, అక్కడే కొడుకు, 2 ఆడపిల్లలు, తన భార్య ముస్లిం ప్రజల నుంచి రక్షణ పొంది దేవుని త్రిల్లు నెరిగి ఆరాధికురాలు, సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉంటాడు, సచివాలయంలో.
పిల్లరా, చిట్నగర్లో మంచి ఇల్లు ఉంది. అయితే గమనించండి, వాళ్ళ మామగారు ఏడుస్తా ఉన్నాడు. అదేంటయ్యా, ఆ దేవుడు ఆ పిల్లలు పెళ్ళయ్యేదాకన్నా ఉంచి తీసుకొని వెళ్ళొచ్చు కదయ్యా, ఇద్దరు ఆడపిల్లల్ని ఎవరు చదివిస్తారు, ఎవరు పెళ్ళిళ్ళు చేస్తారయ్యా. ఆయన ముస్లిం, ఆయన ఆ మాటలు మాట్లాడుతుంటే నాకు భలే హృదయ విదారకం అనిపించింది. ఏం పర్లేదు నాయనా, అల్లా ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా అని అన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన పరిభాషలో ఆయనకు అర్థం అవడం కోసం అలాగూ ఆయనను సముదాయించాను. అవును, కానీ తమ్ముడిని గురించి నేను విషయం గురించి విన్నది ఏంటంటే, 3 రోజుల నుంచి బాడీలో సైన్స్, సిమ్టమ్స్ తెలుస్తూ ఉన్నాయి. గ్యాస్ అని అనుకుంటా ఉన్నాడు, పట్టేసినట్టుగా ఉండటం, అనీజీగా ఉండటం, అన్రెస్ట్గా ఉండటం జరుగుతూ ఉంది. అతడు హాస్పిటల్కి వెళ్ళడానికి బదులుగా వెళ్ళుండుంటే కనుక, చూయించుకొని ఉంటే కనుక, డాక్టర్ చెప్పినటువంటి మాట, ఆల్రెడీ కొన్ని మైల్డ్ స్ట్రోక్స్ ఇప్పటికే వచ్చినాయండి అని అన్నారు. 3 రోజుల నుంచి బాగోలేదట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను చెప్పిన, ఒక్కొక్కసారి విపత్కరమైన పరిస్థితులలో దేవుడు వెంటనే మనల్ని దాన్ని అప్పగించడు. He will be giving many warnings. He will warn you again and again. కారణం, నిన్నేదో ఒక మంచి దానిలో నుంచి ప్రక్కకు లాగేయటమో, లేకపోతే ఏదో నువ్వు లాభం పొందుకున్నావు దాని నుంచి నిన్నేదో దేవుడు ఎడం చేయటమో అనేదాని కొరకు కాదు, నిన్ను కాపాడడానికి వార్నింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా అనుభవంలో నువ్వు సాగి వెళుతూ ఉన్నప్పుడు ఒక సూచన దేవుడిచ్చే వార్నింగ్ ఏంటో చెప్పిన, నీ హృదయంలో కలతగా ఉంటావు, నీ హృదయంలో సమాధానం ఉండదు. కాని దాని వెళుతున్నప్పుడు నీ హృదయంలో నెమ్మది ఉండదు, పీస్ఫుల్గా నిద్రపోలేవు. నువ్వు ఒక విధమైనటువంటి తొందర, అలజడి. అందరూ ఒక ప్రక్క నుండి నువ్వు ఇంకోలాగుంటావు, అందరూ ఒక చోట నుండి నువ్వు ఇంకో చోట ఉంటావు. కారణం, దేవుని బిడ్డలారా, నీ ట్రాక్ సరిగా లేదు, నీకు వివేకం ఉండదు, దైవ వివేకం కోల్పోతావు. అందుకే నేను అంటున్నాను, దేవునికి హెచ్చరిక. ఆ చూడని సంగతుల విషయమై నోవహుకు హెచ్చరిక చెప్పినప్పుడు, హెచ్చరిక వచ్చినప్పుడు భయభక్తులు గలవాడాయి. ఒక పరిశుద్ధమైన భయం తనలో ఉండింది, దానికి లోబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. కారణం, ఎందుకు దేవుడు హెచ్చరిక చేస్తుంటాడనంటే, హీ వాంట్స్ టు కీప్ యూ ఇన్ ద బెస్ట్ పాత్. నడవలసిన మార్గం, మేలు మార్గం, క్షేమ మార్గాన్ని నీకు ఆయన చూయిస్తూ ఉండి, అందులోనికి నిన్ను తీసుకొని వెళ్ళి క్షేమం పొంది జయం పొందేలాగా నీ జీవితాన్ని మార్చాలని దేవునికి ఇష్టం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది, ప్రభువా నువ్వు హెచ్చరిక చేసేది ఎందుకనంటే నన్ను కాపాడు. అందరూ చెప్పండి, దేవా నీ హెచ్చరిక తీసుకుంటే మేము కాపాడబడతాం. మళ్ళీ చెప్పండి, దేవా నీ హెచ్చరిక వలన మేము సురక్షితంగా ఉంటాం. యు విల్ బి ప్రొటెక్టెడ్. అది పక్కా. ఈ సంవత్సరం ప్రభు నిన్ను కాపాడునుగాక. ఈ సంవత్సరం ప్రభు హెచ్చరికలు నువ్వు తీసుకుందువుగాక. హల్లెలూయా. మనకు తెలియంది దేవుడు చూడగలడు, ముందు కాలాన్ని దేవుడు చూడగలడు. అపవాది ఎవరనంటే రకరకాల ఉచ్చులు పెట్టి, అంటే ఉచ్చులాగా ఉచ్చులు కనపడినవాడు మనకి. సర్ఫేస్లోనేమో చాలా థ్రిల్గా ఈ కోతులకి, తర్వాత కొన్ని జీవులకి ట్రాప్స్ పెడతారు. ఏం చేస్తారో చెప్పన, ఆహార పదార్థాలు పెడతారు. తర్వాత కొన్ని ఈ వేరుశెనగలు లేకపోతే పప్పులు అవన్నీ ఒక డబ్బాలో పెట్టి కనబడేలాగా పెట్టి, దాని వెనకాల ఏముంటుంది అంటే ట్రాప్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అపవాది ట్రాప్స్ పెడతా, అవన్నీ దేవునికి ఎరుక. అందుకే ఆయన ఏం చేస్తుంటాడంటే హెచ్చరిక చేస్తుంటాడు, వెళ్ళొద్దు, ఆ త్రోవ మంచిది కాదు, ఆ స్నేహితులు మంచిది కాదు, ఆ వ్యక్తులు మంచిది కాదు, ఆ ఫోన్లో మాట్లాడేది మంచిది కాదు, ఈ యొక్క కంప్యూటర్లో చూసేది మంచిది కాదు, ఆ టీవీలో చూసేది మంచి. నీ లోన ఎక్కడో అసమాధానం పెరుగుతూ ఉంటుంది. దాని అర్థం దేవుని మెలనైన స్వరం నీతో మాట్లాడడం. స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. అందువలన ఈ లోన ఉండేటువంటి ఆ ఫీలింగ్కి నీవు సెన్సిటివ్గా మారాలి. ప్రభువా, దేవుడు ఆటంకపరుస్తూ ఉంటాడు. బిలాము పొరపాటు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మార్గం మధ్యలో వేసి ఆఖరికి దేవుని బిడ్డలారా గాడిదతో కాలును నొక్కిస్తాడు. తీసుకొని బెత్తం తీసుకొని 3 సార్లు ఆ గాడిదను కొడతాడు.
అసలు గాడిదలాగా ప్రవర్తించింది ఈయన, మనిషిలాగా ప్రవర్తించింది, ప్రవక్తలాగా ప్రవర్తించి జాగ్రత్త పడింది గాడిద. దూసిన ఖడ్గం తీసి బయట అట్లా ఎదురుగా దేవదూత ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడనంటే గాడిదకు మాటనిచ్చినాడు, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అనగానే బిలాము ఆశ్చర్యపోయినాడు. నేను ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నానా? దూసిన ఖడ్గం ఉన్నటువంటి అదిగో ఆ దూత కనబడుతుంది అన్నట్టుగా దేవుడు ఆయనకు అప్పుడు కనులు తెరిచినప్పుడు దేవుని బిడ్డలారా ఆ హెచ్చరిక గురించి ఆయనకు అర్థమైంది. అందుకనే నేను అంటూ ఉన్నాను, దేర్ ఆర్ డెడ్ ఎండ్స్. ఒక దినాన జీవితం వేస్ట్ అయిపోయిన తర్వాత అయ్యో నేను వేస్ట్ చేసుకున్నాననే పరితాపం నీలో ఉండకూడదు. మనకేమనిపిస్తుంది అంటే ఈ మంచి వ్యక్తి, ఇతను పర్లేదులే, ఏమో బాగానే ఉంటుంది కదా, ఇతడు బాగానే ఉంటాడు కదా, ఆ పై వరకే మనకు తెలుసు. ఒక్కొక్కసారి నేను అంటాను, మనుషులలో లోన హిడెన్ అజెండాస్ ఉంటాయి. మర్మంగా గూఢంగా కొన్ని తలంపులతో రహస్యమైనటువంటి సాతాను ఎజెండాతో మనుషులు కప్పబడి ఉంటారు. యు మస్ట్ రియలైజ్. అంతేగాని ఆ లోన అలారం గనక ఇంట్లో మోగుతూ ఉన్నప్పుడు అలారంను ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు ఉదయం లేవలేదు అనుకోండి, అలారం టైంకి అది మళ్ళీ రింగ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని నువ్వు ఊరికే అట్లా పైన అలా కొట్టి పెట్టేస్తావు. కానీ మళ్ళీ 10 మళ్ళీ అది రింగ్ అవుతుంది, మళ్ళీ ఆగిపోయి మళ్ళీ రింగ్ అవుతుంది. కానీ రింగ్ అయ్యి దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఒకసారిగా అది రింగ్ అవ్వడం ఆగిపోతుంది, అలారం చేయడం, శబ్దం చేయడం ఆగిపోద్ది. అందుకనే దేవుని బిడ్డలారా పెద్దవాళ్ళ ద్వారాగా, వాక్యం ద్వారాగా, పరిస్థితుల మూలంగా దేవుడు he sends some divine warnings. It is good to follow God's warnings. ప్రభువా ఈ సంవత్సరం నాయన నేను వికృతమైన పరిస్థితులకు, కాని పరిస్థితులకు ప్రభువా వెళ్ళకూడదు. ప్రభువా నీ మీద దృష్టి ఉంచి ఆయన నిన్ను నడవలసిన మార్గంగా నడిపిస్తాడట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ క్రింద ఇప్పుడు 32వ వచనం క్రింద ఈ మాట ఇంకా బాగుంది చూడండి. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలన మీరు ఉండకుడి. హల్లెలూయా. కళ్ళెముతో బిగింపవలను దాన్ని అని అన్నాడు. దాని నోరును వారుతోనూ అది సరి అగునట్లు, కంట్రోల్ అగునట్లుగా చేయబడవలసిన మాటను ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల్లాగా మనుషులు ప్రవర్తిస్తారట. బుద్ధి జ్ఞానం లేని కంచెరగాడిలాగా మనుషులు ప్రవర్తిస్తారట. ఎప్పుడన్నా అనిపించిందా నీకు అలా ప్రవర్తించావా? నేను ఎప్పుడన్నా అలా ప్రవర్తించానా? నాయన ఆలోచన చేసుకోవటం మొదలు పెట్టినాను. నోవహుకు దేవుని బిడ్డలారా దేవుడు చెప్పగానే వెంటనే అతడు అన్సీన్ వార్నింగ్, అతడు చూడలేదు. వర్షం ఎలాగుంటుందో తెలియదు, తుఫాన్ ఎలా ఉంటుందో తెలియదు, వాతావరణం క్లౌడ్స్ ఎలాగుంటాయో అతని జీవితంలో ఎప్పుడు ఎరుకలేదు. అతనికి ఒక చినుకు చుక్క అతడు చూడలేదు. రాబోయేటువంటి ప్రళయం వస్తుంది, వరదలు వస్తున్నాయి అని అంటే ముందన్నా అలాంటిది ఏదైనా జరిగి ఉండాలి కదా. కానీ ఏది జరగకపోయినా నోవహు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించినప్పుడు హీ ఒబేడ్, ప్రిపేర్ చేసుకుని, ఒబేడియన్స్ ఎలాగైనాడు, ఓడను సిద్ధం చేసుకున్నాడు. ప్లీజ్ టేక్ ద వార్నింగ్. మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను దేవుని బిడ్డలారా. దేవుడు చేస్తూ ఉన్న చప్పుళ్ళు, దేవుడు చేస్తున్న దైవ గద్దింపులకు మనం లోబడాలి. అది మనకు క్షేమం. 120 సంవత్సరాలు ఓడ కడుతున్నప్పుడు మనుషులు వచ్చి ఆ సముద్ర తీరం దగ్గర ఓడను పెట్టి కడుతూ ఉంటే అందరూ 120 సంవత్సరాల్లో ఎంత ఎగతాళి చేస్తుంటారు. ఏంటి నోవా నువ్వు చేసే పిచ్చి పని, ఇదేంటి నోవా కడుతున్న? ప్రళయం వస్తుంది అన్నాడు దేవుడు. చాలా పైన తూములు క్రింద తూములు అన్ని విప్పుతాడట. విపత్తు వస్తుంది, మానవ నోవా భలేవాడిలాగా ఉన్నా. సంవత్సరం అయిపోయింది, ఇది పద్దాకి ఇదే మాటలా? సువార్త చెబుతున్నప్పుడు, దేవుని మాటలు చెబుతున్నప్పుడు దేవుని బిడ్డలారా మనుషులు పెడచెవిని పెట్టినారు. ఎంత పరిహాసం! 1 కాదు 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు పరిహాసం చేశారు నోవాను. జాగ్రత్త. నోవా ఒకవేళ కాదులే ప్రవ్వా, నేను ఎప్పుడు చినుకులు చూడలేదులే ప్రవ్వా అని చెప్పి అతడు గనక దేవుని మాటను పెడచెవి పెట్టుండుంటే నోవహు చనిపోయేవాడు, అతని కుటుంబం చనిపోయేది. భవిష్యత్తుకు ఇంకొక తరానికి అతడు అవకాశంగా ఉండేవాడు కా. దేవుడు జరగబోయేటువంటి విపత్తును గురించి చెబుతూ ఉన్నప్పుడు అతడు భయభక్తులు కలిగినాడట.
హల్లెలూయా. దేవుడు మనకు భయభక్తులు దయచేయునుగాక. హల్లెలూయా. నోవహు తెలిసినటువంటి సీక్రెట్ ఏంటంటే ఒకటే, మనుష్యులు చూడకపోయినా, ఎక్స్పర్ట్స్ చూడకపోయినా, వాతావరణ శాఖ చూడకపోయినా, టెక్నాలజీ చూడకపోయినా, దేవుడు చెప్పినాడు, దేవుడు చేస్తానన్నాడు అని నమ్మినటువంటి తన విశ్వాసమే. అందువలన అతడు నీతిమంతుడుగా, నీతికి వారసుడయ్యి లోకం మీద నేరస్థాపన చేయడానికి ఒక సాధనంగా దేవుడు అతనిని వాడుకున్నాడు. బికాజ్ హీ ఒబేయిడ్. హల్లెలూయా. అందరు చెప్పండి, అతడు విధేయుడైనందున తన్ను కాపాడుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు, మరొక తరాన్ని కాపాడినాడు. నువ్వు విధేయత చూపితే దేవుని హెచ్చరికలకు నువ్వు కాపాడబడతావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, రాగల జనరేషన్స్ని నువ్వు కాపాడేటువంటి ఆశీర్వాద కారణంగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విపత్తు లేకపోతే దేవుని బిడ్డలారా, ఎదురు గనుక ఆ శోధన లేకపోతే దేవుడు మనల్ని హెచ్చరించడండి. దేవుడు హెచ్చరిస్తున్నాడనంటే ఏదో ఉంది, ఏదో జాగ్రత్త పడాలని మనతో దేవుడు డీల్ చేస్తా ఉన్నాడు. అదిగో దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు, ఆ కీడుకు నువ్వు లాగబడకూడదు. అందువలన నోవహు వలె దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్న వాటికి మనం లోబడాలి. బిల్లీ గ్రహం గారి కూడికలో 3 యవనస్తులు 3 రోజులు సభలో ఒకరోజు వస్తారు. కాలేజీ కుర్రోళ్ళు 3 కూడా. ఇక్కడ బిల్లీ గ్రహం గారు వస్తున్నారట, వెళదామని చెప్పి సభలకు అటెండ్ అవుతారు, కూర్చుంటారు, వాక్యం వింటారు. చివరిలో ఆయన ఆల్టర్ కాల్ ఇస్తే చూస్తూ ఉంటారు. 2వ రోజు వాక్యం విన్నారు. మరలా 3వ రోజు వచ్చారు. 3వ రోజు కూడా ప్రార్థనలో వాక్యం వింటారు. 3వ రోజు వాళ్ళ హృదయంలో ఒక విధమైన పని జరుగుతుంది. అదేంటనంటే, మనం ఎందుకన్నా మంచిది మనం కూడా దేవునికి లోబడదాంరా అని అంటాడు ఒకడు. ఇంకో 2 అంటారు, రేపు 4వ రోజు ఉంది కదరా, 4వ రోజు లోబడొచ్చులే, ఇప్పటికిప్పుడు జీవితాలు వెంటనే దేవునికి ఇచ్చేస్తే ఎట్లాగా అని అంటాడు ఇంకొకడు. 4వ రోజు సభకు రాక మునుపు సరదాగారే ఇక దేవునికి అన్నీ మనం ఇచ్చేయబోతున్నాం, దేవునికి అనుకూలంగా జీవించబోతున్నాం, అన్నీ మానేయబోతున్నాం కనుక ఒకసారి వెళ్ళి ఆ పబ్లో, ఆ బార్లోకి వెళ్ళి చివరిసారిగా తాగేద్దాంరా, ఇంక మళ్ళీ ఎట్టాగో రేపటి నుంచి తాగడానికి అవకాశం ఉండదు కదా అని చెప్పి బయలుదేరి 3 అంటే అన్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి సమత కలిగి ఆ ప్రేరణ బట్టి దేవుని బిడ్డలారా లోనకి వెళ్ళి తాగేస్తారు. వీళ్ళని గురించి రోజు వాక్యంలో బిల్లీ గ్రహం గారు దర్శింపబడుతూ అదిగో అని చెప్పి చక్కగా ఆయన కాల్ చేస్తూ వారికి హెచ్చరికను పంపుతూనే ఉంటారు. కానీ తాగేసిన తర్వాత మీటింగ్కి వచ్చే క్రమంలో బండ్లు వేసుకొని విపరీతమైన స్పీడుతో దేవుని బిడ్డలారు వాళ్ళు వస్తూ, ఆ స్పీడ్ కంట్రోల్ లేకుండా వస్తూ 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 కేరింతలు కొడుతూ, సరదాలు కొడుతూ సభకు అందుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో అనుకోకుండా ఒక పెద్ద వాహనానికి 3 కొట్టేసినారు. స్పాట్ డెడ్ 3 యవనస్తులు. సభకు అయిపోయిన తర్వాత సభ నిర్వాహకులకి పలానా యవనస్తులు ఇలాగ వచ్చే క్రమంలో వాళ్ళను గురించిన సంగతులన్నీ బిల్లీ గ్రహం గారికి తెలియపరచబడినప్పుడు బహు దుఃఖిస్తాడు ఆయన. అయ్యో అయ్యో. దేవుని బిడ్డలారా, దేవుని హెచ్చరిక, దేవుని అనుభవం విషయంలో మొండితనంతో ఉండొద్దు. హీ కెన్ సీ వాట్ యు కెనాట్ సీ. నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి దేవునికి తెలుసు, నీ ముందు కాలాన్ని గురించి దేవునికి తెలుసు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట నాకు గుర్తొస్తా ఉంది. హేరోదును గురించి. హేరోదు జ్ఞానులను పిలిచి యేసయ్యను చూసిన తర్వాత వారు ఏమంటారనంటే, మేము వెళ్తున్నాము, చక్కగా పరిష్కారంగా ఎక్కడ పుడతాడు యేసయ్య అంటే బెత్లెహేములో అనేటువంటి విషయాన్ని వెల్లడి చేయబడగానే హేరోదు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడనంటే, మీరు వెళ్ళండి, ఆ యేసయ్యను ఆరాధించండి, నాకు కూడా యేసయ్య ఇష్టం, నేను కూడా వస్తాను, ఆయనను పూజిస్తాను, కానుకలు అర్పిస్తాను అని చెప్పి ఆ జ్ఞానులకు మంచి పార్టీ ఇచ్చి స్నేహంగా మంచిగా మాట్లాడి పంపిస్తాడు. జ్ఞానులకి, అరే ఎంత మంచి రాజురా, మామూలు రాజు కాదు ఈయనకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయన కలుసుకున్న తర్వాత ఫస్ట్ మనం వచ్చి ఈయనకే చెప్పాలి అన్నంత ఉత్సాహంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. యేసయ్యను ఆరాధించినారు, కాపరులు ఉన్నారు, అందరూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ అక్కడ ఆరాధించిన తర్వాత
తిరిగి వాళ్ళు ఉత్సాహంగా అర్జెంటుకి వెళ్ళి మనం రాజుకు చెబుదాం పదా, ఆయన రాజు శైలిలో ఆయన ఏ మర్యాద ఇవ్వబోతున్నాడు యేసయ్యకు చూద్దామని చెప్పి వీళ్ళు తిరిగి రిటర్న్ అవుతూ ఉంటే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై దూత ద్వారా మాట్లాడిస్తాడు, ఆ దారి గుండా మాత్రం మీరు వెళ్ళొద్దు, హేరోదు లోన ఆలోచన వేరు, హల్లెలూయా, మీరు వేరే దారి గుండా వెళ్ళండి అని దేవుని చేత హెచ్చరిక పొందిన తర్వాత వారు దానికి లోబడి వేరే దారి గుండా వెళ్ళిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు లోబడినందున యేసయ్య కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు లోబడకుండా వచ్చి మొట్టమొదటి హేరోదుకే చెప్తే మరుక్షణం ఎంత విపత్తైన మరియకు యోసేపుకు యేసయ్యకు జరిగి ఉండేది. స్తోత్రం కలుగును గాక. అంటే లోన ఉన్నటువంటి హేరోదు ఆత్మ, హేరోదు మనస్సు వీళ్ళకి తెలియదు. వాళ్ళు జ్ఞానులే కానీ ఆ లోన హిడ్డెన్ అజెండా తెలియదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి 2 రూపాలు ఉంటాయి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి 3 రూపాలు ఉంటాయి. ఆఫీసులో ఒక రూపం, ఇంట్లో ఒక రూపం, మందిరంలో ఇంకో రూపం. హల్లెలూయా. కొంతమందికి 10 అవతారాలు కూడా ఉంటాయి. అందుకనే మూవీ తీసినట్టున్నారు. పాస్టర్ గారు నన్ను అంటది, చర్చిలో ఉన్నట్టుగా ఇంట్లో ఉండయ్యా అంటది. అదేంటమ్మా అంటాను. అంటే ఒక్కోసారి కోప్పడినప్పుడు, ఒకసారి నేను వారిని గట్టిగా మాట్లాడినప్పుడు తను మాట్లాడేటువంటి మాట, చర్చిలోనే అందరి ముందు దూతలాగా ఉంటున్నావు, అట్లాగే ఇంట్లో ఉండకూడదా అంటది. నేను అంటాను, మరి ఇంట్లో ఉండాలంటే మీరు అందరూ కూడా చర్చిలో కూర్చున్నట్టుగా ఇంట్లో చక్కగా వినాలి, కూర్చోవాలిగా అంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆత్మ ఒక్కొక్కసారి మనతో గుసగుసలాడుతూ ఉంటాడు. కాదు, వద్దు. గాడ్ నోస్ వాట్ ద మోటివ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజలలో ఉండేటువంటి హిడెన్ ఎజెండా. పైకి స్నేహంగా బాగానే ఉంటాయి కొన్ని రిలేషన్స్, కానీ వాళ్ళు నీలో ఉండేటువంటి కొన్నింటిని గురించి దేవుని బిడ్డలారా నీకు వెంటనే తెలియదు, కొంతకాలం గడిచిన తర్వాత తెలుస్తుంది. బీ కేర్ఫుల్. యోసేపుకు మరలా ఆ రాత్రి ఆయన అలిసిపోయి ఉన్నా సరే దూత వచ్చి అర్జెంటుగా ఎక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోండానంటే, అయ్యా అలిసిపోయి ఉన్నామయ్యా, రేపు మార్నింగ్ వెళ్తాంలే అయ్యా అని అనలా. అనుంటే యోసేపు కుటుంబం మీదకి ఎంత విపత్తు అయినా వచ్చే, దూత హెచ్చరికకు యోసేపు లోబడి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. టేక్ ద వార్నింగ్ ఆఫ్ గాడ్. దైవ హెచ్చరిక. అది వరకు చూడని సంగతులు, అది వరకు చూడని సంగతులు ఎప్పుడైతే ఇలాగ తీసుకుంటావో దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడు. హల్లెలూయా. హేరోదు లాంటి స్నేహం ఉంటుంది. హేరోదు ఒక మంచి స్నేహితుడిలా కనబడ్డాడు, కానీ జ్ఞానులకి ఆయన స్నేహితుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ ఉగ్రత, అతని యొక్క తీవ్రత, అతని కుతంత్రం, అతని యొక్క హతం చేయటం ఎంత నరహంతకుడో తర్వాత వారు విన్నప్పుడు వారికి తెలిసింది. రామాలో అంగలార్పు వినబడెను. దేవుడు నిన్ను కాపాడడానికి కోరుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? అదుగో ఆ యొక్క మంచు కొండల లాంటి విపత్కర పరిస్థితుల నుంచి నీ జీవిత నావా, నీ భవిష్యత్తు నావా, నీ కెరీర్ నావా, నీ జాబ్ నావా, నీ నౌకను ఆయన మునిగిపోకుండా కాపాడడానికి ఆయన కోరుతూ ఉన్నాడు. ఎలాంటి వారి నుంచి కాపాడని? హేరోదు లాంటి 2 ఫేస్డ్ పీపుల్ నుంచి నేను కాపాడును గాక. హల్లెలూయా. ప్రభు భోజనపు బలను ఆచరించడానికి నాకు సమయం ముందుకు నడిపించబడతా ఉన్నాను. దేవునికి వెంటనే లోబడాలి. నోవహును గురించి అవుతున్నప్పుడు అది వరకు చూడని సంగతులను గురించి అతడు హెచ్చరింపబడ్డాడు. నిలుచున్నానని తలంచుకుంటున్నామేమో, పడిపోకుండా చూసుకో, జాగ్రత్త అని అంటా ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రభా నీవు నన్ను కాపాడుతావు ప్రభా, నాకు మంచి మార్గం చూపిస్తావు ప్రభా, దృష్టి ఉంచుతావు ప్రభా, నీ కన్ను నా మీద ఉంది ప్రభా నాయనా. కాని వాటి నుంచి ప్రభా, లోన వాటి నుంచి, అనవసరమైన విపత్కర పరిస్థితుల నుంచి, బదలయ్యేటువంటి పరిస్థితుల నుంచి విడిపించి ఈ సంవత్సరం మమ్మల్ని జై జీవితం గుండా తీసుకొని వెళుదువుగాక. తలల వంచండి. ప్రభు భోజన బలను ఆచరిస్తూ ఉన్నాం. అందరం కూడా దేవుని వాక్యపు వెలుగులో నీవు వెళుతూ ఉన్న ప్రస్తుత అనుభవం, నువ్వు వెళుతూ ఉన్న ఆశ, వాంఛ, తీవ్రత ఎలాంటిది? ఆర్ యూ విల్లింగ్ టు ఫాలో ద వార్నింగ్స్? అమ్మా, ఆ వార్నింగ్లు, ఆ హెచ్చరికలు నీకు ఒక్కొక్కసారి ఇష్టంగా ఉండదు, కష్టంగా ఉంటుంది, అయినా తీసుకో.
దేవుని ఆలోచన తీసుకో. నీ జీవితం వృధా కాదు, నీ కెరీర్ వృధా కాదు. అర్థవంతంగా, పర్పస్ఫుల్గా డెస్టినీకి దేవుడు నిన్ను చేరుస్తాడు. ఈరోజు నువ్వు వెళుతూ ఉన్న పరిస్థితులు, నీ కష్టం, నీ శోధనకి కారణం ఏంటో తెలుసా? ఆలోచనలు, హెచ్చరికలను పెడచెవిని పెట్టావు.